తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. నారాయణ్ ఖేడ్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్లోనూ వాన పడుతోంది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షంతో ఉపశమనం పొందారు. మరోవైపు రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలతో అలాడిన జనం కాస్త వర్షంతో ఉపశమనం అయితే పొందుతున్నారు. అయితే ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్, అంటే వర్షం పడే అవకాశం ఉంది ఇంకా 2-3 రోజులు అంటున్నారు కదా, అంటే అసలు వాతావరణ శాఖ ఈ అకాల వర్షానికి కారణం ఏమంటున్నారు? థ్యాంక్ యూ దుర్గా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే వర్షాలు అయితే ప్రారంభమని, ముఖ్యంగా ఈ రోజు పొద్దున వరకు కూడా పూర్తిగా ఎండతోనే అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అలాగే మరొక పక్క ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వచ్చేసి కూడా పశ్చిమ మధ్య ఏదైతే దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుందంటూ ఇప్పటికే చెప్పాడు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ రాష్ట్రంలో ఎండలు వర్షాలతో భిన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ ప్రాంతంలో కూడా చాలా మటుకు ఏరియాల్లో కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సంబంధిత ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ ఆవరణము వరకు విస్తరించిందని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తరం వైపుకు కదిలే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు కూడా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు కూడా విస్తరించి తక్కువగా గుర్తించబడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు కూడా వాతావరణ సూచనలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అలాగే మనకు పక్క చూసుకున్నట్టయితే రాబోయే 3 రోజులు అంటే గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు లేదా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం అవుతుంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలుతో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్నటి వరకు కూడా హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వాతావరణం కూడా పూర్తిగా చల్లగా మారిపోయింది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో కూడా ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.